ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కూర్చుని చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ ప్రేమ బాష్పాలు వస్తే అవి విషయమాలలోని పూసలుగా అయిపోతాయి. మీ సమయాన్ని, భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగా ఉండి అంటే ఆత్మిక స్థితిలో ఉండి అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. ఎక్కువగా అది ఇది చెప్పవలసిన అవసరం లేదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేరాదనే చింత ఒక్కటే ఉండాలి. ఈరోజు వరదానము. నేను ఆత్మిక యాత్రికుడును. ఈ స్మృతి ద్వారా సదా ఉపరాంగా, న్యారాగా మరియు నిర్మోహీ భవ. ఆత్మిక యాత్రికులు సదా స్మృతి యాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయంగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి వేరే ఏ యాత్ర చేసే అవసరం లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉంటాయి. మనసు లేక శరీరంతో తిరగటం, వెతకటం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే స్మృతి ఉండాలి. యాత్రికులకు దేనిలోనూ మోహం ఉండదు. వారికి సహజంగానే ఉపరాంగా, న్యారేగా లేక నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది.